అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అవుతుంది. 2 ఏళ్లలో పోలవరాన్ని కేంద్ర సహకారంతో పూర్తి చేస్తామన్న చంద్రబాబు. అమరావతికి హట్కో ద్వారా 27,000 రుణం అందిస్తున్నాం. 2028 నాటికి రాష్ట్రంలో పోలవరం నీళ్లు పారిస్తామన్న అమిత్ షా. రైల్వే జోన్ను కూడా పట్టాలెక్కించామని వెల్లడి. దేశానికి ఎన్డీఆర్ఎఫ్ సేవలు ఎంతో ముఖ్యం. ఇప్పటివరకు 157,000 మంది ప్రాణాలు కాపాడారన్న పవన్. ఎల్జీ పాలిమర్స్, విజయవాడ వరదల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరువలేనివని వ్యాఖ్య. టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు. ఆలయ పవిత్రతను నాశనం చేశారని కేంద్రమే మండిపడిందన్న భూమన. కేంద్రం విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు రద్దు చేయించారని ఫైర్. కూటమి పాలనలో టీటీడీ పరువు తీశారని విమర్శ. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ అపోహపడద్దు. జనవరి 26 నుంచి నిరంతరాయంగా జారీ చేస్తామన్న ఉత్తమ్. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో లెక్క చెప్పాలని డిమాండ్. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం. క్వింటాకు 15,000 మద్దతు ధర ప్రకటించాలన్న ఎమ్మెల్సీ కవిత. స్పైసెస్ బోర్డును కేంద్రం ఎందుకు కేటాయించలేదని ప్రశ్న. మన్ కీ బాత్లో మహాకుంభమేళాపై మోడీ ప్రశంసలు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న ప్రధాని. ఆకాష్ కనోజియాకు సైఫ్ అలీ ఖాన్పై దాడితో సంబంధం లేదు. ఆకాష్ను వదిలిపెడుతున్నట్టు ప్రకటించిన ముంబై పోలీసులు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు మినీ మేడారం. సుమారు 20 లక్షల మంది భక్తులొస్తారని అంచనా.